అరే ఆటో వాలా హల్చల్ కిరాయి గిట్టిన గిట్టకపోయినా కలుపుకపోయేనేస్తావా ఆటో వాలా అరే అరే ఆటో వాలా. రంజిత్ చాలుగానే అర్జెంట్ పని పోదాంరా. తల్లి పొద్దుల మంచి బేరం కలిగింది. నోరు నొయ్యకుండా నా బుజ్జి ముండకు బరుపడకుండా. అన్నా తెలుసు కదా ఎంగేజ్ 200 మరి. గదేంది కిరాయి గిట్టకపోయినా కలుపుకపోయినా ఆటో వాళ్ళంటివి కదా 50 రూపాయలు ఇస్తాపా. అన్నా నమస్తే. పొద్దుగాల పాట వాడు పాపమైందా అనే భలే టైమింగ్లో పట్టుకున్నావు. నీకు పుణ్యం ఉంటుంది. పాటకు మీటర్కి లింక్ పెట్టకు. తమ్ముడు గట్లా కాదు కానీ నా హోటల్ కాడికి పోయి సేద తాగత్తా. మంది నిండిన తర్వాత ఫోన్ చేయి అది చెప్తా. ఏంది ఏడిది మాకు సాలేగాడు నన్ను చూసి మెలకలు తిరుగుతాడు. కొంపదీసి బాబు గంటి కడుపులు తిప్పుతాందో ఏమో. అరే చది ఏమైనా వాడలో కూడా తిరుపడ బాల్కాన్ కొట్టుకున్నారా? ఇంకా బాయికాడ పోయి ఇంత పని చేసుకుందానే లేదా? నీ అవ్వ ఎప్పుడు నా మీద పడేసానా? నేను చేసే పని నేను చేస్తలేనా? ఇక నేను చెయ్యదే మొత్తం నువ్వే తీసుకెళ్తాను కావచ్చు. ఏంటిరా సది మీ నాయన గత ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను. నాయన చేసుకురానే మీరు ఇంత పెద్దగా ఇంకా ఏమి ఇట్లా ఏం లేదు కానీ బాగా ఎగరబడుతుంది. నువ్వు ఊకోవే. అరే ఎప్పుడు నన్ను అంటావు? చేసిన పని చేసిందని కూడా ఒప్పుకోరు. ఇక సార్ ఊరుకోరా. ఓడల పిల్ల ముందు ఇజ్జత్ పోతుంది. వానికి అంతగానో ఆలోచన ఉంటే మంచిగా ఉండు. ఈ ఆడపిల్లని చూసినా మారడా? అవునవును, ఇక ఇచ్చేద్దనే ఇల్లంతా కూర్చొని నిలబడితే. అన్న నేను నీ గురించి మాట్లాడతలేదు. నువ్వు నా గురించి మాట్లాడినావు అనుకో అన్న వాళ్ళకిడో కూడా వదిన ముంగట ఇజ్జత్ తీసుకోకు. ఇగో వదినే నేను అన్ని బరాబర్ గిట్టనే అంట. నువ్వేం పట్టించుకోకు. మీ అన్న చెల్లెల గొడవలు నాకెందుకమ్మా? మీరు ఏమనుకున్నా నాకేంది? మీ ఇద్దరు తోటి మంచిగా ఉండు నాకు కావాలి. అంటే ఏంది? నేనంటే లెక్కలేదా నీకు? అరే నేను ఇక్కడ మాట్లాడుతుంటే గట్ట ఎగురుతున్నావేంద్రా? ఏదైనా ఉంటే నాతో మాట్లాడు. చెల్లి అవ్వ ఈ ఇంట్లో నాకు విలువ లేకుండా అయిపోయింది. నేను పోతున్నా. ఇక బయటకు పోవటానికి ఓ సాకు దొరికింది. ఇక చీకటి పడదాకా ఇంటి ఒక నచ్చ ఒట్టు. జాగుందా? ఉందాక చిచి ఉంది మేడం, కూర్చోండి. జరగా అబ్బా లక్కీ వెనుకోయే. అబ్బో ప్లీజ్ పోయే. అబ్బో ఏమైనా కొనిస్తా పోయే. కొనిస్తేనే ఖచ్చితంగా కొనిస్తేనే. వద్దంటే నన్ను వెనకాల కూర్చోబెట్టి కూర్చోరాకుండా ముంగట ఏతులో కూర్చుంటుంది. ఇప్పుడు ఏమైంది? ఎల్లెలకలా పడుతుంది. సొమ్మురోగ పోని మందిని నింపి ఆడనే ఉండక ఈడికెందుకు వచ్చినవరా? సొమ్మురోగమన్నా పిల్లరోగం ఏంటి? వాడో మెంటల్ గాడు నువ్వో మెంటల్ గాని. అరే మీకు దండం పెడతారా? నోరు మీ ఫస్ట్. ఎక్కడంగానే కన్నకి తాగొట్టినట్టు అవుతుంది. గమ్మది. అరే రంజిత్ రోజుకి మెలిక తిరుగుడినాగా ఆ పిల్లకి ఏమైనా చెప్పేది ఉన్నదా లేదా? అది నన్ను చూస్తాందిరా. నాకు ఎరికే కాకపోతే దొంగ. దానికి నేనంటే మస్తు ఇష్టం రా. అక్కడికి పుట్ట చెప్పాలా? ఏంది? కానీ చూడంగానే తిరుగుతుండే. అవురా ఇంకెక్కడ తిమ్మిర రోగమో ఏమో. ఎప్పుడు చూసినా వంకర టింకర తిరుగుతా అంటాడు. ఏం మాయ రోగమో ఏమో. పారచేరిగా నీకేమైనా కొనిస్తా.
నేనా? నువ్వే. నిన్నే ఇద్దా ఏంది నిన్నెందుకు పిలిచిన నేను చెప్పండి. నీకున్న రోగం పేరేంటిది అరే నువ్వు ఆగ్రా, నేను అడుగుతా కదా. నువ్వు అడుగుకొని నాకేమన్నా కొనియాలి మా అన్నకేం రోగం ఉన్నది నువ్వు ఆగే. ఏందిరా నీ బాధ? ఎటెటో అవుతాను. అవురా, నిన్న ఆటోలోకి వెళ్ళి గట్టెట పడ్డవురా? అది నీ చేయి తలిగి. అక్క ఒకసారి ముట్టుకోలే పడతాడా లేదా చూద్దాం మా అన్న ఎందుకు పడతాడు ఏంది చెయ్యి తగిలా? చెయ్యి తగిలితే పడతారా? నీ సంగతి ఏందిరా? నీ తమాషాలేంది బే? బేనా గట్లంటావేంది? అవు అక్క ఏమన్నా అంటది ఎందుకు అంటది బే కాకపోతే సాలే అంట. గట్లా మాట్లాడుకుర్రి, కొంచెం మర్యాదగా మాట్లాడుకుందాం. గదేరా, నేను మంచిగానే అడుగుతానా నీ సంగతి ఏందని. నువ్వు నన్ను చూడగానే మెలికలు తిరుగుతావా, లేకపోతే రోజంతా మెలికలు తిరుగుతాను అంటావా? చెప్పదు అక్క నిన్ను చూడంగానే గట్ల అవుతుంది నేను చెప్పలేదా అక్క అసలు నీ సంగతి ఏందో చెప్పురా. రా ఎందుకండి, మర్యాదగా మాట్లాడుకుందాం అని చెప్పినా కదా. అరే చక్కగా చెప్తావా లేదంటే ఒంగబెట్టి గుద్దక్క గుద్దు ఇగో చెప్తున్నా, జర నన్ను అర్థం చేసుకో. నచ్చకపోతే నన్ను ఏమనకు, నా మర్యాద కాపాడు, కానీ 10 మందిలో మాత్రం ఇజ్జత్ చేయకు. ఇక నీదయ్యా చెప్తున్నా. ఇట్లు మీ విధేయుడు, మీ ఆటో రంజిత్. నువ్వు అంటే నాకు ఇష్టం. సరే టచ్ లో ఉండు, ఆలోచిస్తా. నీ సిన్సియారిటీ నచ్చిందిరా. అంటే నేను నచ్చినట్టేనా? అని నేను చెప్పినా? అంటే నచ్చలేదా? అలా అని చెప్పినా? మరి ఎలా? టచ్ లో ఉండమని చెప్పినా. టచ్లో ఉండడం అంటే టచ్లోకి వచ్చినట్టేనా? నువ్వు అనుకున్నదే అన్నా లక్కీ. మరి మాకు బా. ఏమైనా పని మీద పోతున్నావా? చెప్పు, పర్లేదు. ఏమన్నా పనా? మా కొట్టం కాడు ఉంటా అచ్చికలు. ఇప్పుడు రమ్మంటావా? రా రా రా, నా తోక పట్టుకొని రా. ఏం దిమాక్రా నీది, అన్ని ఇప్పే చెప్తారా? పక్కలు తక్కువ దొరికినావు. గట్ల ఎందుకంటావు? నాకు మా అర్థమైంది. నువ్వు నీ అత్త. నీ బొంద అర్థమైంది. వీరమ్మా వచ్చినా? కనిపిస్తాంది వచ్చినావని. కూకో. ఏంద్రో బలిసిందా? దూరం జరగా. గదేంది గట్ల అంటావు? నేనేమన్నా? నువ్వే కదా రమ్మన్నది. రమ్మంటే రమ్మంటే నా ఒళ్ళోకి వచ్చి కూర్చుంటావా? నేను ఎట్లా కనబడుతున్నా? గామాత్రం తెలియదా నాకు? మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం కదా, మాటలు వినిపించాలని కొంచెం దగ్గర కూర్చున్నా గంతే. చెవులు దొబ్బినే ఆరా, నీ బొక్కలు చూర చూర అవుతాయి. దూరం జర. ఇష్టం లేనప్పుడు రమ్మన్నాడు ఎందుకు మళ్ళా? హౌలే కానీ నీక? అవ్వో నోరు బాగాలేస్తాందేందిరా? మొన్నటిదాకా మెలికల్లి రేటోన్వి. సిగ్గు అంటది చాలు గాని మా అయ్య చేయాలైంది. ఇగవో. అయ్యో గీ మాత్రం దానికి ఎందుకు రమ్మన్నట్టు? అరే ఏంద్రో మనసులో ఏం పెట్టుకొని వచ్చినవరా? గలిస్తాలే. గట్లేమనుకోలే. నేను అంటే ఇష్టమో లేదో తెలుసుకుందామని వచ్చిన, కానీ నువ్వేమో ఇప్పుడు బాగా పడుతుంది. నాకేం సమజైతలేదు. చెప్పినారా దొబ్బేమని? అంటే నేను అంటే ఇష్టం లేదా? అబ్బా నీతో సావు ఉన్నది కదరా నైనా. గట్లా అని చెప్పిండా? రేపు ఆలోచించుకొని చెప్తా. ఇది ఏం చెప్తాదో ఏమని చెప్తాదో టెన్షన్ కి సచ్చుడు అవుతుంది. ఆటో స్టార్ట్ చేయి. ఇక్కడికి పాగల్గాను వారా, ఆటోలెక్కి స్టార్ట్ చేయమంటే ఎక్కడికన్నా అడుగుతావేంది? లేచిపోదాం. జోగేగు. జోకేంద్రా పోనిపా. కూర్చో. పర్వాలేదు, ఇక్కడ మంచిగానే ఉంది, ఇక్కడ కూర్చుంటది. మెంటల్ గా ఆడిపోరొచ్చి పక్కన కూర్చోంటే కూర్చుంటలేవు. నాకు తెలుసు నీ పక్క పట్టి కూర్చుంటే నా బొక్కలు సురసుర అవుతావని. గట్టెట్లా మర్చిపోతా? గంత అవలగానే కనిపిస్తున్నానా? నిజంగా నువ్వు అవలగానివే. ఆ రోజు వేరు ఈ రోజు వేరు. ఇంకో నేను డిసైడ్ అయినా లగ్గం చేసుకుంటే నిన్నే చేసుకుంటానని. దా అచ్చి కూర్చో.
అబ్బతోడు నిజంగా నీ పాంచనైతే నిజంగా నీ పక్కగా చూసానా నిజంగా అడగా నాకు నమ్మబోతుంది లేదు అక్కడికి ఇక్కడికి ఇస్తావా నీ ఓవరాక్షన్ ఆపి అచ్చి. అరే రంజిత్, నేనైతే ఫిక్స్ అయినా నిన్నే పెళ్లి చేసుకుందామని. నా గురించి నీకేం తెలుసో నాకు తెలియదు రాబాయ్. నీ గురించి నాకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నీతో నాకేమైనా ప్రాబ్లం వస్తే ఎట్లా సాల్వ్ చేసుకోవాలో నాకు ఎరికే. బస్ గిది లెక్క. నీకు ఓకే అయితే చెప్పు, ఎప్పుడు పెళ్లి చేసుకుందామో. ఇళ్ళల్లో ఒప్పుకుంటే ఓకే, ఒప్పుకోకపోతే లేచిపోవుడే. ఏమంటావు? ఏ గట్లనే నువ్వు ఎట్లా అంటే అట్లనే. అరే రంజిత్, ఇంట్లో మా అన్నగారితో కిరికిరి గవాడు అస్సలు ఒప్పుకోడు. ఈ విషయం తెలియగానే మొదలు నిన్నే తుక్కు తుక్కు కొడతాడు. ఎందుకైనా మంచిది ఒక నలుగురిని ఎంబడేసుకొని తిరుగు. ఏ గిల్లు కొట్లాటలు మనతో ఏమైతాయి, అవన్నీ కుదిరాయి. కానీ నేను బట్టలు దొరుకొని ఊరవతలు ఉంటా, నువ్వు కూడా బట్టలు దొరుకుంటా. ఎక్కడికైనా పోయి లగ్గం చేసుకుందాం. గిల్లు కొట్లాటలు మనకెందుకు బంగారం? తూ ఏం మోగోనిరా, లేచిపోవుడేగా దొబ్బే. ఇంట్లో ఒప్పించుకున్నాడే, అందరు ముంగట జోర్దార్ లగ్గం చేసుకున్నాడే. లేచిపోవడం అనగానే సంకలు గుద్దుకుంటావు, అది పిరికి పిత్తలు చేసే పని. చల్ నీతో నాకు కుదరదు, నేను పోతానా. అరే ఆగో, ఏ ఎందుకు అట్లా గుస్తవుతున్నావు? నువ్వు ఎట్లా అంటేనే అట్లనే అడుగు. మీ ఇంట్లో అడుగు. ఒకవేళ ఒప్పుకోలేదనుకో, నన్ను వచ్చి అడుగుమంటే అడుగుతావు. అగ్గది శబ్బాష్ రంజిత్, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. ముద్దు కావాలా నాయనా? దా పెట్టుకో. మూతి వగిలిపోతుంది. అన్ని లగ్గం తర్వాతలే, కప్పడాక గిడ పెట్టుకో. ఇదే ఎక్కువ. నాయనా, నేను ఒక పోరని ఇష్టపడతానా. నేను కావాలనే లగ్గం చేసుకోవాలనుకుంటున్నా. మీకు అందరికి తెలవాలి కదా అని చెప్తానా. ఏయ్ ఎవడే వాడు? నాయనా చూసావనే ఇజ్జత్ మొత్తం తీసింది. మళ్ళీ ఇట్లా ధైర్యం చెప్తుంది చూడు. ఎవడే వాడు? అని పేరేపు చెప్పు, అని పేరేం చెప్పు. ఏ ఆగో, ఎందుకు కొడతాను? చెప్పేదాకా ఆగవా? బాబు, నేను ఇప్పుడే చెప్తానా. నేను మన పేరు చెప్పినట్టు అన్నగాడు మన జోలికి పోయినా వాళ్ళు ఏమన్నా అన్నా నేను ఒప్పుకోను. వీరమ్మ, గవ్వేం మాటలు? బయట మనిషి కోసం సొంత అన్నతోటి జగడం పెట్టుకుంటావా? సైజు మీ అన్నకి అర్థమయ్యేటట్టు నేను చెప్తా. జర కోపాలు తగ్గించుకోండి. ఇద్దరిద్దరే నెయ్యే. ఏందే నువ్వు చెప్పేది అనేది? వాళ్ళ పేరైతే చెప్పమను, చెప్పినాక వాళ్ళకి ఉంటుంది అస్సలు లగ్గం. నువ్వు కూడా ఏందయ్యా చిన్నపిల్లల లెక్క కూర్చుండే పెట్టి మాట్లాడి నచ్చ చెప్పాలి కానీ ఇంత కోపం ఎందుకు? అరే సరే, ఫోటో చెప్పినట్టు ఇంద్ర, అది చెల్లెరా. మనం నచ్చకుంటే బలవంతం పెళ్లి చేద్దామా? ఆ గది మీరంతా ఒకటే. చివరికి నా పెళ్ళం కూడా మీ పార్టీయే. అదంతా కాదు, రేపు పొద్దున ఊర్లో నా ఇజ్జత్ ఏం కావాలి? చెప్పే, అని పేరు చెప్పు. ఎందుకే అని పేరు చెప్పడానికి భయపడతాను? అరే అన్న, మళ్ళా చెప్తానా, నువ్వు వాని జోలికి పోతే మాత్రం మంచిగా ఉండదు. వాని పేరు చెప్పడానికి నాకేం భయం లేదు. అర్థం చేసుకుంటే మంచిగా ఉంటుందని చెప్తానా. తర్వాత నీ ఇష్టం. వాడెవడో నాకు తెలుసు. మా అన్న తోపు, మా అన్న తురుంకా. వాడెవడో కాదు, మా ఆటో రజేష్. ఇజ్జత్ మొత్తం తీసి బయట పడేసింది. వాడెవడే? వానికి ఏమున్నదే? ఓ తాతల నాటి కొంప, ఓ అవ్వనా అయ్యనా ఏం లేని అనాథగా తీసుకొచ్చి ఇంటి కల్లుడు చేస్తాడట నీ బిడ్డ. వాడిప్పుడు ఇంటి కల్లుడు ఎట్లయితాడో నేను కూడా వస్తా. మా అన్న గురించి తెలియదు, తక్కువండి. అక్క అన్నది. అరే పిల్లలు, మీరు పోయి అడుగుతారు. అరే అన్న, లేనిపోని గొడవలొద్దు. మర్యాద ఇక్కడ నుంచి కొర్రి. నువ్వేందే నాకు చెప్పేది? మర్యాదగా వాడిని నాకు అప్ప చెప్పి నువ్వు ఇక్కడ నుంచి పో. నువ్వేం చేస్తావో అది చేయరా, నేను చూస్తా. అరే గిరి, వాడిని పట్టుకరా పోరా. అరే ఏమైనా ఫోటో ముఖ్యమంటావు? ఒకసారి కెమెరా రివెంజ్ చూసుకో. నీకేం పుట్టిందిరా? నీ అబ్బా, ఒకసారి నువ్వు కూడా కెమెరా రివైజ్ చూసుకో.
ఆగే అందరు చూస్తున్నారు మనకు లొల్లేందుకు సరే నీ ఇష్టం ఎట్లా అంటే అట్లా పా. దా. పోదాం ఇంటికి పోదాం.